నిరీక్షణ లేని ఇతరుల వలే అన్న మాట వాడాడు. కాబట్టి ఇతరులకు నిరీక్షణ లేదు, నీకు ఉండాలి, కానీ ఉండడం లేదు. నిరీక్షణ లేనివాడు లేనట్టు బ్రతుకుతున్నాడు, నిరీక్షణ ఉండవలసిన వారు లేనట్టుగా బ్రతుకుతుంటున్నారు. ఇది క్రైస్తవ సంఘాల్లో జరుగుతున్న పరిస్థితి. అందుకే ప్రభు కోసం రిస్క్ తీసుకునే వాళ్ళు ఉండడం లేదు. రిస్క్ తీసుకుంటే రిజర్వేషన్స్ పోతాయేమో, రిస్క్ తీసుకుంటే ఒంటి మీద దెబ్బలు పడతాయేమో, రిస్క్ తీసుకుంటే నన్ను చంపుతారేమో, రిస్క్ తీసుకుంటే నాకు బెదిరింపు లేఖలు రాస్తారేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభు రిస్క్ లేని ఒక్క గంట గడపలేదు ఆయన జీవించిన పరిచర్యలో 3.5 సంవత్సరాల కాలంలో. ప్రతిరోజు ఏ మూల నుంచి ఎవడు ఆయన మీద దాడి చేస్తాడో, ఎవడు ఏ శిఖరం మీద నుంచి ఆయన తోస్తాడో, ఎవరు ఏ మందు పెట్టి ఆయన చంపుతారో, హీ వాస్ లివింగ్ రైట్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ రిస్క్స్. ఇది నాన్న ప్రభు కోసం రిస్క్ తీసుకునేవాడు ఏడి? ప్రభు కోసం రిస్క్ తీసుకునేవారు ఏడి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దినాన ఆ 3 యవనస్తులు షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ప్రభు కోసం రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడకపోతే, ఆ దినాన దానియేలు ప్రభు కోసం రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడకపోతే 120 పైగా ఉన్న సంస్థానాలలో యెహోవా ఏ దేవుడు అని జెండా ఎగిరేది కాదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన చాలా సంఘాలలో ఉంటున్న విశ్వాసులు కులాసాగా కాలక్షేపం చేయడానికి వస్తుంటే, ఇక్కడ నుంచి బోధలు కూడా ఆ రేంజ్లోనే ఉంటున్నాయి. మీకు కాలక్షేప కబుర్లు చెప్పడానికి, లేదా మీ చెవుల దురద తీర్చడానికి, మీకు ఆశీర్వాదాలు కలుగుతాయని మీ మనస్సును ఉప్పజేయడానికి తప్ప ప్రభు కోసం రిస్క్ తీసుకునేవాడు ఏడి అని సవాళ్ళు ఇక్కడ నుంచి రావు. మీరు స్వీకరించరు. నా నిమిత్తము ఎవడు పోవును, నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవును. దిస్ ఇస్ అ రిస్కీ క్వశ్చన్, దిస్ ఇస్ అ రిస్కీ ఛాలెంజ్. ఆయన ఏ ఒక్కరి పేరు పెట్టి నువ్వు మా నిమిత్తం వెళ్తావా, నేను నిన్ను పంపమా అని అడగలేదు. God, the triune God, threw an open-ended question into the air. మేము ఎవని పంపుదము, మా నిమిత్తము ఎవడు పోవును. ఆ ప్రశ్నను యెషయా అందుకున్నాడు. యెషయా అందుకొని, చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపము. దిస్ ఈస్ అ రిస్కీ థింగ్. ఆ తర్వాత మీరు చదవండి, ఎక్కడికి పంపిస్తున్నానో తెలుసా? యెషయా నిన్ను బ్రహ్మచేముడు స్వభావం కలిగిన, తేలుకొండి స్వభావం కలిగిన ప్రజల దగ్గరకు వెళ్తున్నాను. విల్ యు గో? ఎస్ లార్డ్, ఐ విల్ గో. మీరు బైబిల్ గ్రంథంలో ఏ ప్రవక్తనైనా చూడండి, ఏ ప్రవక్త రోజు కూర్చొని బిర్యానీలు తినలేదు. అక్కడ ప్రతిరోజు ప్రతి ప్రవక్త దెబ్బలు తిని ఇంటికి వచ్చేవాడు.